ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న భారతావన్ని గట్టెక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ సిక్ యూత్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జురావర్ సింగ్, న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఆర్థిక శాస్త్రంలో అత్యున్నత విద్యను పూర్తి చేసి దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న ఇవ్వడంతో పాటు దేశ రాజధానిలో సింగ్ పేరిట ఘాట్ ఏర్పాటు చేయడం, జాతీయ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చడం, దేశమణి విమానాశ్రయానికి ఆయన పేరును నామకరణం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశంలో ఏకవచన తీర్మానంగా సింగ్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీ పెద్దలకు అందించాలని కోరారు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పారు. భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వాలి. తర్వాత వారికి ఇమీడియట్గా ఒక ఘాట్ కట్టి ఇవ్వాలి. ఢిల్లీలో ఒక మ్యూజియం పెట్టాలి. వారి మొత్తం లైఫ్ని ఒక పాఠంగా వివిధ స్కూళ్ళల్లో, హై స్కూల్లో, తర్వాత ఈవెన్ డిగ్రీలో, పిహెచ్డి లెవెల్లో కూడా వారి వర్క్ని రీసెర్చ్గా చేయాలి. తర్వాత స్టాంప్ ఒకటి రిలీజ్ చేయాలి. తర్వాత మూవీస్ తీయాలి. వారి మీద మంచి మూవీస్ తీయాలి. ఇంతకుముందు మాది ఇన్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా భావి తరాలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు ఒక మంచి మూవీ తీయాలి. దాని తర్వాత అది స్టాచ్యూ పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో పెట్టాలి. బికాజ్ ఈజ్ డిఫరెంట్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. పొలిటికల్గా వారు ఎప్పుడైతే వారి సేవలు అవసరమో ఒక ప్రధానమంత్రిగా, లేకుంటే ఇంతకుముందుకు ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరు పిలిపిస్తే వాళ్ళు వచ్చారు, చేశారు. ప్లస్ ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ ఫర్ హైయెస్ట్ టైం. తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వారు